వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్కారం వంశీ గారు. నమస్కారం మేడం. సో ఎక్కువగా మనము పేరెంట్స్ పిల్లలతో సఫర్ అయ్యే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే మా పిల్లోడు చదవట్లేదు అని చెప్తూ ఉంటారు. అసలు అలా చదవకపోవడానికి రీజన్స్ ఏంటంటారు? అండ్ పిల్లాడికి చదువు మీద ఫోకస్ పెంచడానికి ఏం చేయాలంటారు? ఎస్ మేడం, అయితే ఇది రీసెంట్గా బర్నింగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ రేజ్ చేసిన ప్రశ్న ఇది. అంటే మా పిల్లలకు అసలు స్టడీస్ మీద ఫోకస్ తగ్గిపోయింది, ఒకవేళ ఎంత చదవమన్నా కూడా చదవట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అసలు ఆ ఫోకస్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి మేడం. మేజర్గా మన కారణాలు ఒక 5 కారణాల గురించి మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ లేకపోవడం, పిల్లలకి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. అంటే ఏ రీజన్ వల్ల అయి ఉండొచ్చు అండి ఇంట్రెస్ట్ పోవడానికి కూడా? అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్, ఇప్పుడు మనకు ఒక కొటేషన్ ఉంటుంది, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు, ఆసక్తి లేనివాడికి ఏ శక్తి కూడా ముందరకు తీసుకుపోలేదు అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా గోల్స్ లేకపోవడం. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ నాకు చెప్పండి, అసలు మీ పిల్లలు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళకి స్కూల్కు అంటే వాళ్ళు పంపిస్తున్నారని, వాళ్ళ పిల్లలు ఉద్యోగంలో సెటిల్ అయ్యారని, అంటే జస్ట్ మన పిల్లల్ని అందరూ పంపిస్తున్నారు కాబట్టి మనం కూడా పంపిస్తున్నాము అనే అపోహలని చాలామంది ఉన్నారు. కానీ అందరికీ ఉన్నటువంటి ఆ మెంటాలిటీస్ మైండ్ సెట్ వేరే, మీ పిల్లలకు ఉన్నటువంటి ఆ మెంటాలిటీ ఆ మైండ్ సెట్ వేరే. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళని చూసి వాళ్ళలాగా వాళ్ళకంటే ఇంకా ఉన్నతంగా ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ చేయిద్దాం, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. సరే, మీ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయించినా నేనేమంటున్నానంటే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి ఒక గోల్ సెట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావు, ఫస్ట్ అది క్లారిటీ ఉండాలి. గోల్ సెట్టింగ్ అంటే నువ్వు లాయర్ అవుతావా, డాక్టర్ అవుతావా, టీచర్ అవుతావా, లేకపోతే ఇంజనీర్ అవుతావా, ఏమవుతావో నీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఫస్ట్ ఓకే, నా గోల్ లాయర్ అవ్వడం, నా గోల్ టీచర్ అవ్వడం. అయితే ఒకవేళ నేను టీచర్ అవ్వాలంటే నేను నా స్టడీస్ మీద ఫోకస్ చేయాలి, 10th వరకు బాగా చదవాలి, 10th తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ చేయాలి, దాని తర్వాత ఒకవేళ డిఎడ్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత నేను ప్రైమరీ టీచర్ అవుతాను, లేదు నేను డిగ్రీ చేసి తర్వాత బీఎడ్ చేస్తే నేను నెక్స్ట్ హై స్కూల్ టీచర్ అవుతాను. ఇలా నీకు క్లారిటీ ఉన్నప్పుడు వాడికి చదువు మీద అంటే నా గోల్ అచీవ్ చేయాలంటే ఇవన్నీ ఒక ప్రాసెస్, ఈ స్టెప్స్ నేను ఫాలో అయితేనే నేను నా ఫైనల్ గోల్ని రీచ్ అవుతాను అన్నప్పుడు వాడు ఇంట్రెస్ట్ పెడతాడు. చాలామంది పిల్లలకి అసలు వాళ్ళు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ గోల్ లేకపోవడం వల్లనే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బస్లో జర్నీ చేయాలనుకుంటున్నప్పుడు జస్ట్ కండక్టర్కి వెళ్ళేసి కండక్టర్కి మనము అమౌంట్ ఇచ్చేసి ఒక టికెట్ ఇవ్వండి అంటే ఎక్కడికి ఇస్తాడు? అంటే మనం ఏదో ఒక ప్లేస్ చెప్పాలి, ఆ డెస్టినీ మనం చెప్తే అక్కడికి ఒక టికెట్ ఇస్తారు. అంటే మనము జస్ట్ టికెట్ ఇవ్వండి అంటే ఓన్లీ టికెట్ ఇవ్వండి అంటే దానికి ఒక రీజన్ లేదు కదా. అంటే నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నావు, ఎక్కడ నువ్వు బస్ దిగాలనుకుంటున్నావు, నీకు క్లారిటీ లేదు. అంటే సేమ్ అలాగే మీరు స్టడీస్కి బస్ ఎక్కిచ్చారు కానీ టికెట్ ఎక్కడ తీసుకోవాలో క్లారిటీ లేదు. అంటే మీరు చాలామంది స్కూల్కి పంపిస్తున్నారు కానీ ఫస్ట్ వాళ్ళ గోల్ సెట్ చేయడంలో మీరు లోపం జరిగింది. అందుకనే వాళ్ళు జస్ట్ వాళ్ళకి వెళ్ళాల్సినంతసేపు వెళ్తారు, తర్వాత ఆగిపోతారు. సో ఫస్ట్ ఆ ఆసక్తి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకి స్టడీస్ మీద ఫోకస్ చేయాలని వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారు. సెకండ్ వన్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు ఫోకస్ పెరగాలి అంటే మనం దేని మీద ఫోకస్ చేస్తే అదే మన జీవితంలో పెరుగుతుంది. నువ్వు డిస్ట్రాక్షన్స్ మీద ఫోకస్ చేస్తే నీ లైఫ్లో డిస్ట్రాక్షన్సే పెరుగుతాయి. ఓకే, నువ్వు ఒకవేళ స్టడీస్ మీద స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే నీ లైఫ్లో స్టడీస్ పెరగడమా లేకుంటే స్కిల్స్ పెరగడమా అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఈజీగా అయినాయి. ఎందుకు పిల్లలు చాలామంది డిస్ట్రాక్షన్కి గురవుతున్నారు అంటే వాళ్ళకు స్టడీస్ మీద ఫోకస్ ఎలా చేయాలో తెలియకపోవడం. ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, వాటి యాక్సెస్ చేయడం చాలా ఈజీ. లాక్ ఓపెన్ చేయడం, ఒక యాప్ క్లిక్ చేయడం, ఆటోమేటిక్గా గేమ్ వస్తుంది. ఇంకా అవసరమైతే ట్రయల్ గేమ్స్ వస్తాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఇంకా ఆ గేమ్స్ అది ముందరికి అట్లాగే తీసుకొని వెళ్తూనే ఉంటుంది. మరి స్టడీలో అంత ఈజీ యాక్సెస్ లేదు కదా, అందుకని వాళ్ళకి ఏది ఈజీగా ఉంటే అక్కడే వెళ్ళిపోతారు. డిస్ట్రాక్షన్స్, వాళ్ళు అక్కడ అలసిపోతున్నారు. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి మేడం. ఒక ఫ్యామిలీ ఏం చేశారంటే వాళ్ళకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక మార్కెట్లో వెళ్ళి ఒక మంచి చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నారనమాట. తెచ్చుకున్న తర్వాత ఆ ఇంటి యజమాని ఏం చేసిందంటే డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడే ఆ డాగ్ని కూడా తీసుకొని వెళ్ళాడనమాట. అయితే కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు. అప్పుడు ఆ యజమాని వైఫ్ వాళ్ళిద్దరిని చూస్తే డాగ్ ఏమో బాగా అలసిపోయి బాగా ఆయాసపడుతుంటుంది అనమాట. అంటే మామూలుగా మనకు తెలుసు కదా, అది ఒక ఆయాసం. ఇంటి యజమాని ఏమో నార్మల్గానే ఉన్నాడు. అప్పుడు ఆ యజమాని భార్య అడుగుతుంది, ఏంటంటే మీరు డాగ్ ఇద్దరు కూడా వెళ్ళారు కదా, మీరేమో నార్మల్గా కనిపిస్తున్నారు, మరి ఆ డాగ్ ఎందుకు అంత ఆయాసపడుతుంది అది అని అడుగుతుంది.
అప్పుడు ఆ యజమాని ఏం చెప్తాడంటే ఆ డాగ్కి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంటంటే తనలాంటి కుక్క పిల్లలు ఇంకేమైనా కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్ళడం, లేదనుకుంటే ఏదైనా ఫుడ్ కనిపిస్తే అటువైపు వెళ్ళడం, లేదు ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే అటువైపు వెళ్ళడం. ఇలా తను ఏం చేసిందంటే ఒక రూట్ మీద నాలాగనే ఈక్వల్గా వెళ్ళి రాలేదు. తనకు ఏవేవైతే ఇష్టమో, ఏవైతే తను డిస్టర్బ్ చేసినో అలాంటివన్నీ ప్లేసులకు వెళ్ళి మళ్ళీ నాతో పాటు వచ్చింది. అందుకనే అది బాగా అలసిపోయింది, నేను క్యాజువల్గా ఉన్నా అని చెప్పింది. దీన్ని బట్టి మీకు క్లారిటీ ఉండాలి. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవును, అంటే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, కానీ మీరు ఆ ఇంటి యజమాని లాగా మీ పని మీరు చూసుకొని ఆ గోల్ని కంప్లీట్ చేసుకుంటారా, లేదంటే ఆ డాగ్ లాగా తనకి ఎక్కడ యాక్సెస్ ఉంటే అక్కడ వెళ్ళి అలసిపోయి చాలామంది స్టడీస్ మీద ఫోకస్ చేస్తలేరు. కాబట్టి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, నువ్వు తగ్గించుకోవాలి. ఎందుకంటే నీకు గోల్ ఇంపార్టెంట్ కదా. కాబట్టి గోల్ మీద ఫోకస్ చేస్తే గోల్కి సంబంధించి అచీవ్మెంట్ జరుగుతుంది. గోల్ మీద ఫోకస్ చేయకపోతే డిస్ట్రాక్షన్స్ పెరుగుతాయి. కాబట్టి ఆ కుక్క ఎలాగైతే అలసిపోయి ఆయాసపడుతూ ఇంకా ఏ పని చేయలేక అలసిపోయి కూర్చుందో, మీరు కూడా మొబైల్లో కంటిన్యూస్గా టైం స్పెండ్ చేస్తూ తీరా మీరు చదవాల్సి వచ్చినప్పుడు, స్టడీ మీద ఫోకస్ చేయాల్సి వచ్చినప్పుడు మీ బ్రెయిన్ అలసిపోతుంది, మీ బాడీ అలసిపోయిన ఫీల్ మీకు వస్తుంది. వెంటనే తింటారు, స్లీపీ మోడ్లోకి వెళ్ళిపోతారు. స్టడీస్లో ల్యాక్ పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళని మనం ఎక్కువగా చూస్తున్నాము. ఫోన్ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అంతే మేడం, నేను చెప్పాను కదా యాక్సెస్ ఈజీగా ఉంది, ఇక్కడ యాక్సెస్ ఈజీగా లేదు కాబట్టి వాళ్ళు. సో దీనికి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన క్లాస్లో జాయిన్ అయితే వాళ్ళకి ఎలా ఫోకస్ ఇంప్రూవ్ చేయాలనేది కూడా మనం చేస్తాం. సూపర్ అండి. సో నెక్స్ట్ రీజన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్, పూర్ టైం మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడు చాలా మందికి టైం మేనేజ్మెంట్ తెలియకనే వాళ్ళ ఫోకస్ తగ్గిపోతుంది, అండ్ అలాగే ఆ టైం ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి మరి? ఇప్పుడు దేనైనా కావాలంటే దాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు, మేనేజ్ చేసుకోవాలి. అలా మేనేజ్ చేసుకోవాల్సిన దాంట్లో టైం మేనేజ్మెంట్ ముఖ్యమైనది. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇందాకే మనం మాట్లాడుకున్నాం మొబైల్ గురించి. వాళ్ళకి మొబైల్ లేకుంటే నాట్ ఓన్లీ మొబైల్, టీవీ లేకుంటే సీరియల్ లేకుంటే ఇంకొక వేరే ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడమో లేకుంటే గేమ్స్ ఇట్లాంటి వాటిల్లో ఏం చేస్తున్నారంటే జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకొని ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ టైం అనేది చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇలా టైంని వాళ్ళు చాలామంది ఎలా పోస్ట్పోన్ చేస్తారంటే ఎగ్జామ్స్ వచ్చే నెల ఉన్నాయి కదా, వచ్చే వారం ఉన్నాయి కదా, ఇట్లా అనుకుని వాళ్ళు టైంని బాగా వేస్ట్ చేస్తారు. ఇంకా చాలా ఎక్కువ టైం ఉంది ఇలా అనుకుని తీరా ఎగ్జామ్స్ టైంని వచ్చేసరికి వీళ్ళకు ఆ సిలబస్ కంప్లీట్ అవ్వదు, వీళ్ళు బర్డెన్గా ఫీల్ అయిపోతారు. ఫైనల్గా వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది, తర్వాత ఎగ్జామ్లో అటెంప్ట్ చేయలేరు. ఒకవేళ అటెంప్ట్ చేసినా కూడా రాంగ్ అటెంప్ట్ ఉంటుంది, రిజల్ట్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి పిల్లలకి ఫస్ట్ స్టడీస్ మీద ఫోకస్ పెరగాలి అంటే ఆ గోల్ సెట్ చేసేటప్పుడే టైం మేనేజ్మెంట్ కూడా సెట్ చేయాలి. ఈవెన్ మనము టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే ఏ మంత్లో ఏ సిలబస్ కంప్లీట్ చేయాలనేది ఉంటుంది. అంటే జనవరిలో ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఏ లెసన్స్ కంప్లీట్ చేయాలి. సో దాని ప్రకారం మీరు కూడా టైం టేబుల్ సెట్ చేసుకొని దాన్ని మీరు ఫాలో అయితే అప్పుడు మీకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు. కాబట్టి మీరు ఫోకస్ తగ్గిపోవడానికి రీజన్ టైం మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం అనమాట. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ అండ్ ప్రెజర్ అప్లై చేయడం. అంటే పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే మీరు ఖచ్చితంగా ఈ రిజల్ట్ తీసుకురావాలి, ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఈసారి నువ్వు ఇలా చేయాలి. నేనేమంటున్నానంటే పిల్లల మీద ఎప్పుడైతే ప్రెజర్ క్రియేట్ చేస్తారో వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ సహజ సామర్థ్యం ఉంటుంది కదా, అంటే ఇన్బిల్ట్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాన్ని మనమే స్వయంగా దాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. పిల్లలతోటి కంపేర్ పొరపాటున కూడా చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కార్లు ఉన్నాయి మేడం, ఒకటి ఆల్టో కార్ ఉంది, ఇంకొకటి రేంజ్ రోవర్ కార్ ఉంది. ఇప్పుడు ఆల్టో కార్ రేంజ్ రోవర్ తోటి పోటీ పడగలుగుతుందా? లేదు, ఎందుకంటే దాని ఇంజన్ కెపాసిటీ వేరు, దీని ఇంజన్ కెపాసిటీ వేరు. సో అలాగే మీ పిల్లల సామర్థ్యాలు కూడా వేరువేరుగా ఉంటాయి, దాని సామర్థ్యానికి తగ్గట్టుగా అది ముందుకు వెళ్తుంటుంది. సో వీలైతే ఆ ఇంజన్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ ఇంజన్ మీన్స్ పిల్లల యొక్క స్కిల్స్ కానీ, స్టడీ స్కిల్స్ కానీ, మెమరీ స్కిల్స్ కానీ, ఆ కెపాసిటీని మీరు పెంచితే అప్పుడు దానికి ఉన్నతమైన ఆ కార్ ఏదైతే ఉందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఆ దాంతో పాటు అది కూడా ఆటోమేటిక్గా ముందుకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల మీద ప్రెజర్ క్రియేట్ చేయకుండా వాళ్ళ టార్గెట్ ఎలా ఉండాలంటే జస్ట్ నిన్నటి వాళ్ళతోటి ఈ రోజుటి వాళ్ళు, అంటే నిన్న ఎలా జరిగింది, ఈరోజు ఎలా జరుగుతుంది అనేది దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడు పిల్లలకి వాళ్ళ ఇన్బిల్ట్గా ఏదైతే ఉందో ఆ సామర్థ్యం దాన్ని ఓపెన్ చేసి వాళ్ళు చదవడానికి అంతో కొంత ముందుకు వస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, పిల్లలకి కొన్ని లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి మేడం. అంటే సైకాలజీ కొంతమంది రాయడంలో ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి చదవడంలో ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి లెక్కలు చేయడంలో ఇబ్బంది ఉంటుంది. దీన్ని డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, డిస్ఫేసియా అని మనం సైకాలజీలో చెప్తుంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్ని మీరు ఎంత ప్రెజర్ చేసినా కూడా అది వాళ్ళ బిహేవియరల్గా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని గుర్తించి మనం దాన్ని సాల్వ్ చేసుకున్నప్పుడు ఆ పిల్లలు అప్పుడు స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు. అప్పటి వరకు మనము ఆ పిల్లలకి జస్ట్ చదవండి, చెయ్యండి, రాయండి ఇలా అంటే వాళ్ళ లోపల ఉన్న ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయకుండా వెంటనే అలాంటి మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత ప్రెజర్కి లోనవుతారో ఒకసారి ఆలోచన చేయండి. మానసికంగా చాలా లోపల హట్ కూడా అవుతూ ఉంటారు. అవును, అలాంటప్పుడే చాలా మంది పిల్లలు డ్రాప్అవుట్స్గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 రీజన్స్ వాళ్ళని మేజర్గా అంటే స్టడీస్ మీద ఫోకస్ అవ్వకుండా
తయారు చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్, పిల్లలు ఈ డిస్ట్రాక్షన్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాటిని ఓవర్కమ్ చేసుకుని స్టడీస్లో ముందుంటారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అండి పిల్లల్ని ఇంకా లైక్ చదువుకోకుండా ఉండడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి ఏమైనా ఉన్నాయా ఎస్ రీజన్స్? మేడం, నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా మోర్ పవర్ఫుల్ పాయింట్స్, ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి. Okay. అంటే ఎందుకు పిల్లలు చదవకపోవడానికి రీజన్స్, అది మనం పార్ట్ 2గా కన్వర్ట్ చేద్దాం. ఎవరికైనా ఆసక్తి ఉంటే, అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటే జస్ట్ పార్ట్ 2 అని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వీలైనంత త్వరగా నేను పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. సో మరి ఇలా ఎవరికైనా కూడా చదువు పరంగా కౌన్సిలింగ్ కావాలి అనుకునే వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ మేడం, ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు టీంకి కాల్ చేస్తున్నారు. సో అందరి కోసం కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ సండే, అప్కమింగ్ సండే మనము ఒక ఫ్రీ డెమో క్లాస్ని కండక్ట్ చేయబోతున్నాం మేడం. ఆ ఫ్రీ డెమో క్లాస్లో అసలు నేను ఇందాక చెప్పాను, అంటే చాలామంది ఎలా డిస్ట్రాక్ట్ అవుతున్నారు, అసలు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి, ఇలాంటి మాట్లాడుకున్నాం. అయితే దీంతో పాటు పిల్లలకి ఎలా చదవాలో కూడా తెలియకపోవడం కూడా వాళ్ళు స్టడీస్ మీద ఫోకస్ చేయకపోవడానికి అతిపెద్ద కారణం అనమాట. కాబట్టి అందరూ ఏమంటారంటే చదవండి అంటారు, కానీ చదవడం ఎలాగా, గుర్తుపెట్టుకోవడం ఎలా, గుర్తుపెట్టుకున్న దాన్ని తిరిగి మనకు అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవడం ఎలా అనేది ఏ పిల్లలకి కూడా ఎవరు కూడా ట్రైనింగ్ ఇవ్వరు. ఈ విషయాలు వాళ్ళకి తెలియకనే వాళ్ళు చదువు మీద ఫోకస్ తగ్గించి మిగతా వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఇలా ఏమేమి ఉంటాయి స్టడీ టెక్నిక్స్, ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాల పట్ల మీకు క్లారిటీ ఉండడం కోసం సండే రోజు నేను ఒక ఫ్రీ డెమో క్లాస్ని కండక్ట్ చేస్తున్నాను. ఆసక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాలర్ మెసేజ్ చేస్తే మా టీం మీకు మిగతా పూర్తి డీటెయిల్స్ అందిస్తుంది. మీరు మీ ఫ్రీ డెమోకి అటెండ్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీకు అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది, నేను ఏం టీచ్ చేస్తాను, ఏమేమి ఉంటాయి, అసలు స్టడీ స్కిల్స్ ఏమనేది. ఎవరికైనా ఇంకా అపాయింట్మెంట్ కావాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేస్తే మా టీం మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.